కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి రాలేదని అసంతృప్తి ఉంటుంది న్యాచురల్లీ, కాంగ్రెస్ లో సహజమే. పైగా మాట ఇచ్చి కూడా తప్పారు, సహజమే ఇది. అతను ఏదైతే అవకాశం ఉంది కదా కాంగ్రెస్ పార్టీలో ఉండదు. మళ్ళీ ఎన్నికైతుంది, ఎన్నికైన తర్వాతనే లీడర్ని ఎన్నుకుంటారు. ముఖ్యమంత్రి క్యాండిడేట్ అనేది అనౌన్స్మెంట్ కాంగ్రెస్ పార్టీలో చేయలేదు. 2004లో కానీ 2009లో కానీ పిసిసి ఉన్నోళ్ళు ముఖ్యమంత్రి కాలేదు, సిఎల్పి లీడర్ ఉన్నోళ్ళు కూడా ఒకసారి ముఖ్యమంత్రి కాలేదు. సిఎల్పి ఉన్న లీడర్ 2 సార్లు ముఖ్యమంత్రి, సిఎల్పి లీడర్ తర్వాత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పోయాడు. 2 సార్లు పిసిసి అయినా కాలే. క్యాంపెయిన్ కమిటీ ఉన్న సిద్ధరామయ్య దీనికంటే ముందు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇది మళ్ళీ నెక్స్ట్ టైం అనుకోండి. ఇట్లా కాంగ్రెస్ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అనేది అనౌన్స్మెంట్ అనేది ఉండేది. అంటే ఇంకా 5 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం ఉంటుంది. అప్పుడు తన నాయకత్వంలో ఎన్నికల్లో పోటీ చేసినా కూడా మాకు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అనే పార్టీ లైన్ పోదు. ఇది అయినాక నేనైతే అనేది ఉండదు. గ్రూపులు ఉంటే వేరే సంగతి, మళ్ళీ లీడర్ ఎన్నుకోవాల్సిందే. రాజగోపాల్ రెడ్డి గారు చెప్పిందంటే ఇది పార్టీ కాదు, పార్టీని ఒక ప్రైవేట్ ఏదో సంథింగ్ ప్రైవేట్ సైన్యం చేస్తుండన్నట్టుగా. కానీ ఆ ఫ్లో అని ఉంటాడు తప్పితే అతనికి కూడా తెలుసు కదా. ఇంకోటి దామోదర సంజీవయ్య గారు, నీల సంజయ్ రెడ్డి గారు 56 ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత చీఫ్ మినిస్టర్ అయ్యాడు. 60లో కేంద్రానికి వెళ్ళిపోయాడు. ఏదో సంథింగ్ ఇక్కడ ప్రాబ్లం అయితే పోయి ఏఐసిసి ప్రెసిడెంట్ కూడా అయ్యాడు నీల సంజయ్ రెడ్డి గారు. కేంద్ర మంత్రి అయినా లేదా నాకు నెహ్రూ గారి క్యాబినెట్లో. 60లో దామోదర సంజీవయ్య గారు చీఫ్ మినిస్టర్ అయ్యాడు ఇక్కడ. 62లో మార్చిలో ఆయన చీఫ్ మినిస్టర్గా ఉండగానే అప్పుడు పిసిసిలు డమ్మీ, పిసిసిలు అంతా ఇస్మాయిల్ ముసలయ్య అంటే ఇట్లా చీఫ్ మినిస్టర్ చేస్తా అంటే అంతా చీఫ్ మినిస్టర్ 1 మ్యాన్ షో. ఇప్పుడు పిసిసిలు అయిపోయింది, సిస్టమ్ చేంజ్ అయింది, రాజీవ్ గాంధీ వచ్చింది. ఇందిరాగాంధీ అప్పుడు పిసిసిలు అంతా నామమాత్రమే, అంతే, పేరుకే. వీరమాచిన వెంకటరమణ, ముసలయ్య గారు, ఇస్మాయిల్ గారు 72లో, వీళ్ళంతా వెంగళ గారు అన్నప్పుడు ముసలయ్య, 72లో ఇస్మాయిల్ గారు, అంతా చీఫ్ మినిస్టర్ వచ్చారు. ఆయనే చీఫ్ మినిస్టర్ ఉండగా గవర్నమెంట్ వచ్చింది మళ్ళా. బట్ అతన్ని చీఫ్ మినిస్టర్ చేయలే. ఢిల్లీకి నెహ్రూ గారు క్యాబినెట్లో తీసుకొని మళ్ళీ నీల సంజయ్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు 62. 64లో ఒక హైకోర్టు డిసిషన్ ఇస్తే బస్రూడ్ షా దేని మీద రిజైన్ చేసిండు. అప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు అయ్యాడు. ఒక ముఖ్యమంత్రిగా ఎలక్షన్ విక్టరీ అయినా కూడా మళ్ళీ అతన్ని చేయాలని ఏం లేదు. లెజిస్లేచర్ పార్టీ హైకమాండ్ ఈజ్ ఎ చాయిస్ ఆఫ్ పార్టీ హైకమాండ్. బట్ ఏది ఏమైనా అతను ఫ్లో అని ఉంటాడు. కానీ ప్రతిసారి ఇది మన కొల్లాపూర్ మీటింగ్లో ఈ మాట మాట్లాడి 10 సంవత్సరాలు టీడీపీ ఉంది, 94 నుంచి 204 వరకు, 204 నుంచి 14 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్, 14 నుంచి 23 వరకు 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉంది. ఇప్పుడు 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఉంటుంది అనేది చాలా సందర్భాల్లో మాట్లాడాడు ముఖ్యమంత్రి అయినాక. ఇక్కడ మాత్రం నేనే మళ్ళీ ముఖ్యమంత్రి, పాలమూరు బిడ్డ అవుతా అని చెప్పాడు. దాన్ని ఆటోమేటిక్గా తనకు కొంత అసంతృప్తి ఉంది కనుక ప్రెస్కు రాలే. అది ఏమంటారు దాన్ని ఎక్స్ ఖాతాలో పెట్టాడు. ఎక్స్ ఖాతాలో పెడితే అది ఆటోమేటిక్గా అందరు కొడతారు కదా, ఆటోమేటిక్ వచ్చింది న్యూస్. అది బ్యానర్ అయిపోయింది. ఆయన అన్నది సెంటెన్స్, ఆయన కూడా పార్టీ లైన్లే మాట్లాడాడు. పెద్ద ఘాటుగా విమర్శలు అయితే ఏం చేయలేదు. మళ్ళీ చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు కూడా కాంటాక్ట్ చేస్తే ఫోన్ కాంటాక్ట్లో రాలేదు, ఫోన్ అందుబాటులో లేడు. పేలకి చేస్తే పని మీద ఉన్నాడు, తర్వాత మాట్లాడిస్తాం. సో మళ్ళీ కూడా బయటికి వచ్చి మీడియాకు ఎక్కడ మాట్లాడే అదే వైరల్ అయిపోయింది. బట్ రాజగోపాల్ రెడ్డి గారు తప్పు పట్టడానికి డిసిప్లిన్ కింద రానేరా, పార్టీ లైన్లే మాట్లాడాడు. ఇతను కూడా పార్టీ లైన్ పేద దాటి మాట్లాడినట్టు కాదు. గతంలో నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను అనుకుంటున్నా ఈ 1.5 yearలో 30-40 సార్లు మాట్లాడాడు. కూర్చున్నప్పుడు కూడా ఇదే పద్ధతిలో మాట్లాడుతున్నాడు. మంత్రులతో కానీ, పార్టీ కానీ, చిట్ చాట్లు కానీ 10 సంవత్సరాలు పక్కా. ఆ కాన్ఫిడెన్స్ ఉండడంలో తప్పలేదు. దీన్ని ఏదైతుందో రాజగోపాల్ రెడ్డిని, అంటే రాజగోపాల్ రెడ్డిదిగా తప్పు కాదు. ఇతను గతంలో నెంబర్ ఆఫ్ టైమ్స్ 10 ఏళ్ళు అన్నాడు కనుక దాని బదులు ఏదైతుందో నేనే అనేది ఏదైతే అనడము పార్టీకి యాంటీ పార్టీ ఏం కాదు. అది ఆ కాన్ఫిడెన్స్ ఏదైతుందో చేయడానికి కోసం అక్కడ ఉండే దానికోసం అతనికి ఉంది. నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పినోడైనా 14 నుంచి చెప్పినోడైనా వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాడు. వేరే రిజల్ట్స్ వచ్చినాయా, తను 18
అసెంబ్లీకి ఓడిపోయిందా, తన లోక్సభ మల్కాజ్గిరి రాలేదా, మహబూబ్ నగర్ రాలేదా, నేను 12, 13కు తగ్గాయని చెప్పిండు, దాంట్లో 8 వచ్చినాయి, అవన్నీ వేరే సంగతి. బట్ ఏది ఏమైనా అతని కాన్ఫిడెన్స్ ఏదైతుందో, ఒక నాయకుడు ఒక ముఖ్యమంత్రి ఆ కాన్ఫిడెన్స్ ని క్రియేట్ ఏదైతుందో జనాల్లో చేయకపోతే, ఆ ఒక్క వర్డ్ తప్పితే ఆ వర్డ్ కూడా పెద్ద పెద్ద పార్టీకి వ్యతిరేక కార్యక్రమం అయితేనట్టు కాదు. నాకు తెలిసినంత వరకు శాసనసభ్యులు మెజార్టీ అతనుకున్నారు. శాసనసభ్యులకు నియోజకవర్గాల్లో ఫ్రీడమ్ ఇస్తున్నాడు. మంత్రులు వాళ్ళ పోర్ట్ఫోలియో రెస్పెక్ట్ చేస్తున్నాడు. ప్రతి వ్యక్తిని కలిసిన వాళ్ళందరినీ అన్నాన్ని సంబోధిస్తున్నాడు. ముఖ్యమంత్రి ఉండి కూడా నేను కూడా స్వయంగా కలిసిన, నేను వాకప్ చేస్తా ఉన్నాను. ఎక్కడ అనగదొక్కడానికి ప్రయత్నం చేసినట్టుగా ఇప్పటి వరకైతే కనబడడం లేదు. గ్రూప్ డెఫినెట్లీ ఇది కాంగ్రెస్లో ఉండే సాంప్రదాయము. అసంతృప్తి ఉంది, అసంతృప్తి పార్టీ లైన్లే తీసుకుంటారు ఎవరైనా కానీ. చెన్నారెడ్డిని దించి 3 ముఖ్యమంత్రులు వచ్చిన 70 నుంచి 83 వరకు, అంజయ్య గారు, వెంకటరామరెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి, మళ్ళీ చెన్నారెడ్డి గారిని 89లో దించి జనార్దన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి వచ్చిన, రాజశేఖర రెడ్డి గారు కానీ, జనార్దన్ రెడ్డి గారు ఎవరు గ్రూపులు కట్టినా, ఎవరు మీటింగ్లు పెట్టినా, మాణిక్రావు కానీ, జగన్నాథరావు కానీ, రాజారాం గారు కానీ, ఎవరైనా అసమ్మతి ఉంటే పదవి లేనప్పుడు పార్టీ లైన్లే అసమ్మతి, పార్టీ లైన్ దాటి ఏదైతుందో లీక్లు ఇవ్వడము, లెటర్స్ రాసి డైరెక్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే, ఇప్పుడైతే ఎలక్ట్రానిక్ వచ్చినప్పుడు లేదు కదా ప్రింట్, ఇవన్నీ చేసేవాళ్ళు. ఇది కాంగ్రెస్ లో సహజమే. ఇది పెద్ద దీని మీద ఏదైతుందో మళ్ళీ కంటిన్యూ. కానీ మనం ఒకసారి మాట్లాడుకున్నాం, మీ దాంట్లో కూడా చేసిన, రేపు రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి రాకపోతే, పూర్తి మంత్రివర్గం అయిన తర్వాత అసమ్మతికి గతంలో 70 నుంచి 83 వరకు ముఖ్యమంత్రులు మారడంలో ఏ పద్ధతిలో పోరాటం కొంత జరిగిందో, 89 నుంచి 94 వరకు ముఖ్యమంత్రులు, ఇక్కడ మంత్రులు రాని వాళ్ళు, మంత్రులకు పోర్ట్ఫోలియోను సరిగా లేని వాళ్ళు, కొందరు ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ఆ జిల్లా మంత్రులు కానీ ముఖ్యమంత్రి నుంచి ఫండ్స్ అడిగినప్పుడు కానీ సంతృప్తిగా రానప్పుడు, పక్క నియోజకవర్గాలకు 100 కోట్లు వచ్చి 5-10 కోట్లు రానప్పుడు, వీళ్ళంతా ఒక అసమ్మతిగా తయారై, అసమ్మతికి నాయకుడు రేపు రాబోయే రోజుల్లో రాజగోపాల్ రెడ్డి గారు అవుతారని మీ దాంట్లో తెలుగు పాపులర్ రెండిట్లో మీరు కావాలంటే చెక్ చేసుకోండి. మంత్రివర్గం చర్చ జరిగినప్పుడు మంత్రివర్గం రాకపోతే రేపు అసమ్మతి నాయకుడు అవుతాడు. కాంగ్రెస్ లోండి కాంగ్రెస్ లైన్లే ఉంటాడు. కాంగ్రెస్ సిద్ధాంతపరంగానే యాంటీ పార్టీ కాకుండా ఏదైతుందో పార్టీ లైన్లే మాట్లాడుతూ పోతుంటాడు. రెబల్ వేరే రాష్ట్రాలు ఎలా అయితే జరుగుతున్నదో తన ఐడెంటిటీని, తన ఒక గ్రూప్ను ఆయన గతంలో 9లో కానీ 14లో కానీ మొన్నటి ఎన్నికల్లో కానీ నాకు తెలిసిన వరకు ఏదైతుందో ఆయన కుటుంబ సభ్యులు పోటీ చేసినప్పుడు కానీ వేరే వాళ్ళకి కానీ ఆయనే కాంట్రాక్ట్లో సంపాదించి కొన్ని 100 కోట్ల రూపాయలు ఏదైతుందో పార్టీ కోసం ఖర్చు పెట్టింది. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఇప్పుడు కూడా పాపం ఆయన మంత్రి పదవి అనేది హైకమాండ్, అన్న ఉన్నప్పుడు తనకు ఇబ్బంది అనేది మనం అనుకున్నాం. ఇప్పుడు కూడా అన్న ఉన్నప్పుడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి అనేది వచ్చే అవకాశం లేదు. కాకపోతే ఆయన కూడా ఇంకో మాట అంటున్నాడు సార్, అన్న ఉన్నప్పుడు అంటే మరి అలా అనుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, వాళ్ళ ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యే మంత్రి అంటే వాళ్ళు 2 ఇచ్చారు కదా మనకు, అట్లా అవకాశాలు ఇచ్చారు. అట్లా కాదన్నా, భార్యాభర్తలు ఒక కుటుంబం కింద లెక్క. భార్యాభర్తలకి అంతకుముందు ఆమె గెలిచింది ఒకసారి, నేరలో ఓడిపోయింది. బట్ దాన్ని కౌంట్ కాదు. మంత్రివర్గం అనేది ఇంత, అవును మంత్రివర్గం 2 మంత్రులు క్యాబినెట్ లో, దాంట్లో ఒకటే జిల్లా, పక్క జిల్లా కాదు కదా. అట్లాంటి ఇప్పుడు కేంద్రంలో మంత్రి ఉంటే ఇక్కడ మంత్రి ఇచ్చిన ఉన్నాయి, అలాంటి జరిగిన సందర్భాలు జరిగినాయి. అట్లా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో నెంబర్ ఆఫ్ స్టేట్స్ లో ఉన్నాయి, భార్యాభర్తలకు ఇచ్చిండ్రు. ఇప్పుడు జగన్ పార్టీలో ఒక కుటుంబం నుంచి 3 ఎమ్మెల్యేలు అయ్యారు, అతను ఉరవకొండ నుంచి ఎమ్మెల్సీ అయ్యారు పోయిన టర్మ్. అట్లా చాలా కుటుంబ సభ్యులు, సూర్యప్రతాప్ రెడ్డి అన్న కొడుకు, ఆయనే వాళ్ళ బావ, ముగ్గురు అయింది. అట్లేం లేదు. అట్లా అంటే కాంగ్రెస్ పార్టీని ఇవ్వాలి. సోనియా గాంధీ గారు రాజ్యసభ, లోక్సభ ప్రియాంక గాంధీ గారు అంటే రాహుల్ గాంధీ. కానీ అదే ఇందిరాగాంధీ గారు నెహ్రూ క్యాబినెట్ లేరు, ఇందిరాగాంధీ క్యాబినెట్ లో రాజీవ్ గాంధీ గారు లేరు, వాళ్ళ కుటుంబ సభ్యులు లేరు. సో దీనివల్ల పార్టీకి పెద్ద నష్టం జరిగే అవకాశం ఏం లేదంటారా? నేను అనుకుంటున్నా ఏం పెద్ద నష్టం జరగదు. కానీ పూర్తి మంత్రివర్గం స్థానిక సంస్థల ఎన్నికలైన తర్వాత డెఫినెట్ గా అసమ్మతి అనేది గలం అనేది స్టార్ట్ అవుతుంది, రగులుతుందిగా.
పార్టీలైనా ఇప్పుడు మంత్రులు ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీలలో కొన్ని వేల కోట్లు శాంక్షన్ చేయించుకుంటున్నారు. ఈ మంత్రి పదవి ఆశించిన వాళ్ళు ఎవరైతే రాలేదో రాజగోపాల్ రెడ్డి వంటి వాళ్ళకి ఉన్నారు కదా, వాళ్ళ నియోజకవర్గాలు రావడం లేదు అనుకోండి, వాయిస్ కదా అంతేగా స్టార్ట్ చేస్తారు కదా.